గాయత్రి జయంతి సందర్భంగా గాయత్రి దేవి యొక్క ఆవిర్భావం గురించి తెలుసుకుందాము. వేదమాత గాయత్రి దేవి మంత్రాన్ని బ్రహ్మర్షి విశ్వామిత్రుడు ప్రవచించిన రోజు కనుక ఈ రోజున గాయత్రి జయంతిగా పేర్కొంటారు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు గాయత్రి జయంతిని ఘనంగా జరుపుకుంటారు. వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే. గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు. గాయత్రి మంత్రం మనందరికీ తెలిసినప్పటికీ గాయత్రి మంత్రమే మూలమంత్రంగా గాయత్రిని మించిన మంత్రం మరొకటి లేదని, త్రికాలాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని, ఆరోగ్యం, సంకల్పం, బలం, ఏకాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతారు. అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం, గాయత్రి దేవిని మించిన దైవం మరెవరూ లేరని అంటారు. మన సనాతన ధర్మశాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటన్నిటిలోనూ గాయత్రి మంత్రం సర్వశ్రేష్టమైనదిగా, 4 వేదాల్లో గాయత్రిలో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు పేర్కొన్నారు.